నమస్తే అండి. విజయవాడ వరద బాధితులకి ఎవరైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నారో ముఖ్యంగా చెప్తున్నా ఈ వీడియో అయితే షేర్ చేయండి. నేను అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ షాప్ అయితే వచ్చాను. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాను. వాళ్ళకైతే ప్రెసెంట్ అయితే ముఖ్యంగా ఎవరన్నా వెజిటేబుల్స్ తీసుకొచ్చేవాళ్ళు వెజిటేబుల్స్ తీసుకురండి, బ్రెడ్ తీసుకురండి, పాల ప్యాకెట్లు తీసుకురండి, మెడిసిన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మెడిసిన్ దొరికితే మెడిసిన్ కూడా తీసుకెళ్ళండి. వాటితో పాటు కొన్ని ఏరియాలు కరెంట్ రాలేదు, వాళ్ళకి క్యాండిల్స్ దొరికితే క్యాండిల్స్ తో పాటు అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతిదీ అక్కడ వాళ్ళకి కొన్ని అయితే అసలు దొరకట్లేదు, కొన్ని ఫుడ్ వరకు అయితే ఓకే. ఇంకా ఎవరన్నా తీసుకెళ్ళాలి అనుకుంటే మటుకు ఫ్రూట్స్ దొరికితే ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అయితే స్టాక్ అయితే ఆగితే ఫుడ్ అన్నది ఒకవేళ తీసుకున్నా సరే రెండో రోజుగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇవైతే పాడైపోయే అవకాశం ఉండదు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నాకున్న ఇన్ఫర్మేషన్, నేను తిరిగిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, స్పాన్సర్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. వాటర్ కూడా మంచిగానే వస్తుంది. వాటితో పాటు ఇది కూడా తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.